హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు evijayam ఛానల్. ఈ వీడియోలోనైతే మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అట్లాగే ఎమ్మెల్సీలకు వచ్చేటటువంటి జీతభత్యాలు ఏందో ఈ వీడియోలోనైతే తెలుసుకోబోతున్నారు. మరి వీడియోను కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ ఫ్రెండ్స్, శాలరీ తీసుకున్నట్లయితే వాళ్ళకి నెలకు 20,000 రూపాయలు అయితే ఉంటుంది శాలరీ రూపంలో. అట్లాగే కాన్స్టిట్యూషన్ అలవెన్స్ అని ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ అలవెన్స్ కింద 2,30,000 రూపాయలు అయితే ఉంటుంది నెలకి. అది కాకుండా అకామిడేషన్ అలవెన్స్ అని ఉంటుంది. అకామిడేషన్ అలవెన్స్ కింద 25,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొత్తంని యాడ్ చేసుకుంటే 20,000, 2,30,000 మరియు 25,000 రూపాయలు మొత్తంగా తీసుకున్నట్లయితే 2,75,000 రూపాయలు అయితే వస్తాయి. అట్లాగే డైలీ అలవెన్స్ కింద ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయో ఆ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఈ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ డైలీ అలవెన్స్ కింద ప్రతిరోజు 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు. అట్లాగే హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారికి అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు రోజు అయిపోయిన తర్వాతి రోజు కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకు 2 డేస్ ఎక్కువ రావడం జరుగుతుంది. అట్లాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏ విధంగా ఇస్తారో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లయితే వాళ్ళు ప్రైవేట్ కార్లో కూడా రావచ్చు. కారు లేనటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ప్రైవేట్ కార్ బుక్ చేసుకొని ప్రైవేట్ కార్లో రావచ్చు. అయితే వీళ్ళకు ఏ విధంగా పే చేస్తారు మరి? 1 కిలోమీటర్కి ₹20 చొప్పున పే చేయడం జరుగుతుంది అప్ టు 300 కిలోమీటర్స్ వరకు. సో 300 కిలోమీటర్ల వరకు ప్రభుత్వమే పే చేయడం జరుగుతుంది. 1 కిలోమీటర్కి ₹20 చొప్పున. వాళ్ళు ఏ వెహికల్లో వచ్చారో ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పినట్లయితే వాళ్ళకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎయిర్ టికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ హైదరాబాద్లో కాకుండా వేరే రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళకు రావటానికి ఎయిర్ టికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రైల్వే యొక్క సర్వీసెస్ కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు. నెక్స్ట్, అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, సో ప్రభుత్వం అనేది వీళ్ళకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్వార్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎమ్మెల్యేలకు అయితే ఉంది ఎమ్మెల్యే క్వార్టర్స్ అని. అట్లాగే ఆ క్వార్టర్స్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ట్రావెల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైతే ఉన్నారో 1 సంవత్సర కాలంలో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అంటే వాళ్ళ భార్యతోటి కానీ ఇంకా ఎవరైనా ఒక పర్సన్తో కానీ వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. సో ఎన్ని కిలోమీటర్ల వాళ్ళకు ట్రావెల్ చేసేటటువంటి పర్మిషన్ ఉంటుంది అని అంటే 70,000 కిలోమీటర్ల వరకు వాళ్ళు ట్రావెల్ చేయవచ్చు. ఓకే, దీనికి సంబంధించి రైల్వే కూపన్స్ అనేటివి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో రైల్వే ద్వారానే కాకుండా బస్ ట్రావెల్స్ కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. సో టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీఎస్ఆర్టీసీకి సంబంధించి వాళ్ళకు ఐడి కార్డ్స్, వాళ్ళకు కానీ వాళ్ళ స్పౌస్కి కానీ ఐడి కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు టీఎస్ఆర్టీసీ సౌకర్యాన్ని కూడా ఫ్రీగా వినియోగించుకోవచ్చు. అట్లాగే మెడికల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్పిటల్లో కూడా చూయించుకోవచ్చు. నిమ్స్ వంటి హాస్పిటల్లో కూడా చూయించుకోవచ్చు. వాళ్ళకు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ₹1,00,000 నుంచి 4 లక్షల వరకైతే వాళ్ళకి రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వంటి హాస్పిటల్స్లో. అట్లాగే సో వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళు మన రాష్ట్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా చూయించుకోవచ్చు. దానికి సంబంధించి రియంబర్స్మెంట్ అనేది కండిషన్స్ మేరకు రావడం జరుగుతుంది. అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవరికైతే వెహికల్ లేదో, కార్ అనుకోండి, వెహికల్ యొక్క అడ్వాన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ₹30 లక్షల వరకు వెహికల్ కొనుక్కోవడానికి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 4% పర్ మంత్ ఇంట్రెస్ట్ అయితే పే చేయవలసి ఉంటుంది. అట్లాగే ఫర్నిచర్కి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కొత్తగా అయ్యారో సో ప్రతి టర్మ్లో వాళ్ళకి ₹10,000 అయితే ఫర్నిచర్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు ఒక పర్సనల్ అసిస్టెంట్ని అయితే నియమించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీని తమ పర్సనల్ అసిస్టెంట్గా నియమించుకున్నట్లయితే ఆయనకి ₹8,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీ కాకుండా ప్రస్తుతం ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్
హోదా ఉన్నటువంటి వారిని కూడా డిప్యుటేషన్ మీదుగా పర్సనల్ అసిస్టెంట్గా వాళ్ళు నియమించుకోవచ్చు. సో వాళ్ళకు సంబంధించిన జీతభత్యాలు అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మన రాష్ట్రంలో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీల యొక్క జీతభత్యాలు. థ్యాంక్